మాట్లాడితే దాడులు చేస్తారు. రండా అన్నందుకు నిన్న పోయి దాడి చేసిరంట బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద. మరి రేవంత్ రెడ్డి గారు కూడా రండా రండా అని 100 సార్లు మాట్లాడాడు. రేవంత్ రెడ్డి మాట్లాడిన బూతులకు మరి దాడులు కాదు, మరి ఇంకేం చేయాలి ఆయన మీద? ఏ రకంగా చేయాలి? ఒకవేళ ఆ రండా అనేటువంటి పదమే దాడులు అనేటువంటి వ్యవహారం వస్తే మరి ఆయన ఏం చేయాలి? ఇట్లా చాలా ఉన్నాయి అంశాలు మాట్లాడుకోవాల్సింది. కాంగ్రెస్ చేస్తున్నటువంటి తరీకా ఎక్కడ కూడా పద్ధతిగా లేదు. ఊర్లకు పోతే మాత్రం మరీ దారుణంగా ఉన్నది. ఇక చిన్న కేసు పెద్ద కేసు ఎల్ల పడితే అలా ఇరికిచ్చేస్తూ ఉన్నారు. రకరకాల కేసులలో ఇరికిచ్చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళని, పార్టీకి రాజకీయంగా అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని. ఇంత దుర్మార్గంగా ఇంత పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మీకు అర్థమైతే లేదు కానీ చూస్తున్నామని సంవత్సర కాలం అయిపోయింది. ఇంకొక 4 సంవత్సరాలు ఉన్నది. ఈ 4 సంవత్సరాలు మీరు ఇలాగే అరాచకాలు చేసుకొని పోతుంటే ఇవన్నీ అవతల పార్టీ వాళ్ళు మైండ్లో పెట్టుకొని, అవతల పార్టీ వాళ్ళు నోట్ చేసుకొని, రేపు వాళ్ళకు అధికారం వచ్చినప్పుడు మీ మీద ఇంతకంటే ఎక్కువ తరహా వ్యవహారాన్ని చూపిస్తే, దాడులకు పాల్పడితే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇలా మీడియా కూడా ఈ విషయాన్ని ఏది కూడా చూపించడం లేదు. ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పార్టీ గుప్పిట్లో ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ విషయాన్ని చూపించడం లేదు. మనం ఎన్ని రోజులు అనుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి మీడియా లేదు, అన్ని పార్టీలకు మీడియాలు ఉన్నాయని చెప్పేసి. కానీ ఇలా ఉన్నది మొత్తం కాంగ్రెస్ పార్టీ మీడియానే. అధికారంలోకి రాగానే వెంటనే గోడ మీద పిల్లలు కూర్చొని ఎంటనే దుగ్గేస్తూనే ఉంటాయన్నమాట. అట్లా మీడియా అనేది తయారైపోయింది. ఇవాళ ఎక్కడ కూడా ఇలాంటి విషయాలను, ఇలాంటి వార్తలను బయటకు తీసుకొస్తలేరు. మొత్తం వన్ సైడెడ్గా గవర్నమెంట్కి జోకేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ యాడ్లు కావాలి, వాళ్ళకు గవర్నమెంట్ పైసలు కావాలి, వాళ్ళ సంస్థలకు డబ్బులు కావాలి. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నము జరుగుతూ ఉన్నది. ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి విష సంస్కృతి, విష దాడులు.